రాను రానంటూనే చిన్నదో రాములోరి గుడికి వచ్చే చిన్నదో అని లిరిక్స్ రాస్తే నేను ఏందో అనుకున్నాను. సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి కశ్మీర్లో అవుతుంది. చూడు, आओ मंदिर के अंदर आ जाओ। ये देखो ऐसे दूसरे समुदाय के लोग आके यहाँ पर इस तरह की हरकतें कर रहे हैं। मैं पुजारी हूँ इस मंदिर का। చూసారుగా, వీళ్ళకి గుళ్ళంటే వడవు, హిందువులంటే వడవు. హిందూ దేవాలయాలు దేవుళ్ళు ఏవి వడనప్పటికీ హిందూ దేవుళ్ళ గుళ్ళల్లో ఉన్న కోనేర్లు వచ్చి బడలు ఉతుక్కుంటున్నారు. అక్కడికి ఆ పంతులు చెప్తానే ఉన్నాడు, అమ్మ ముట్టుకోవద్దు రావద్దని అంటేలే ఆ నీళ్లు పట్టుకుపోయి బయట ఉతుక్కోండి బట్టలు అని చెప్పేసి. అట్లా చెప్పిన పాపానికి ఆయన్నే కొడుతున్నారు వీళ్ళు. అందుకే అనిపించింది రాను రానంటూనే చిన్నదో రాములోరి గుడికి వచ్చే చిన్నదో అని. వీళ్ళు ఇట్లా గుళ్ళల్లో జొర్రి బట్టలు ఉత్తుక్కుంటాము, నీళ్ళు పట్టుకపోతాము అని ఇట్లాంటి కథలు పడుతున్నారు. ఒకవేళ అడిగితే తిరిగి కొడుతున్నారు అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్లో కొంతమంది జెన్జీ బ్యాచ్ అసలు వీళ్ళ మస్జిద్లల్లో ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని చూసేటందుకు లోపల పోయినరట. పోతే ఈ బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి ఇప్పుడు అస్సాంలో జరుగుతున్న డ్రైవ్ వల్ల అక్కడున్న బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇక్కడ చేరి మంచిగా లోకల్లో పనులన్నీ వేసుకుంటా మంచిగా సెటిల్ అయిపోతున్నారు. పిల్లల్ని కంటున్నారు, మల్టిప్లై అయిపోయి ఈయనే సెటిల్ అయిపోతున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఏ పని దొరుకుతలేదు, మీదికెళ్ళి మమ్మల్ని కాఫీర్లు అంటున్నారు. ఇదెక్కడ కథ, ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి లోపలికి పోయి వాళ్ళందరూ నిలదీసిండ్రు. వీళ్ళేమో హిందువుల మీద వాడి ఇట్లా బతుకుతుంటే వీళ్ళు కాకుండా ఇంకో బ్యాచ్ ఉన్నది అన్నట్టు. వాళ్ళు ఎట్లా అనంటే క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో మంచం మీద పడున్న వాళ్ళకు కూడా మత ప్రచారం చేసేటందుకు వెళ్ళిపోతుంటారు అన్నట్టు వీళ్ళు. మీరు చూస్తున్నది ముంబైలో ఉన్న టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్లో క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి ఇట్లా మత ప్రచారం చేసుకుంటా ఇంకేం చెప్తారు వాళ్ళు తెలుసు కదా. మొన్న చూసిరుగా మీరు, ఏ హాస్పిటల్ డాక్టర్లు మిమ్మల్ని ఏం బతికియవు, మీరు మన దేవుడిని నమ్ముకోండి మంచిగా బతికిస్తాడు, ఆయననే సేవ్ చేస్తాడు అని చెప్తారు. ఇంకేం చెప్తారు? ఇదే పనిలో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారంట. హాస్పిటల్ బయట ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెటెడ్గా పెట్టుకొని వాళ్ళకి మత ప్రచారం చేసుడు, కన్వర్ట్ చేసుడే పని పెట్టుకున్నారట. ఇట్లా చేయడం న్యాయమేనా, పద్ధతేనా? జస్ట్ ఆస్కింగ్. ఓహో, ఈ జస్ట్ ఆస్కింగ్ పెద్ద మనిషి కూడా. అందుకేనేమో అదే చోళులు హిందువులు కాదు, హిందూయిజం అని అంటేనే అసలు కోపం వస్తుంది. రామాయణం మహాభారతం అంటే అసలు గిట్ట దీనికి. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసిందిలే అందరికి. కానీ ఇట్లా మతం మారేదంతా బహిరంగంగానే. కానీ సాటుకు సర్టిఫికెట్లలో మాత్రము హిందూయిజము, ఆ హిందూయిజం కిందికి వచ్చే క్యాస్ట్లే ఉంటాయి. ఎందుకంటే కావాలి కదా మరి రిజర్వేషన్లు, కోటాలు అవన్నీ ఏడ వదులుకుంటారు. అందుకోసమే ఈ కథలన్నీ చూసిన తర్వాతనే అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎవరన్నా మతం మారితే వాళ్లకు క్యాస్ట్ వర్తించదు అని. లేదు మాకు అదే ఇది ఇదే మాకు 2 నడుస్తూనే ఉంటాయి, 2 అట్లనే ఉంటాయి అని ఎవరన్నా ఇట్లనే పోయినరు అనుకో, అప్పుడు ఏమవుతుంది? అది చట్టవిరుద్ధం అవుతుంది. చట్టవిరుద్ధం అయితే మరి కేసులు పెట్టొద్దా? పెట్టొచ్చు కదా. జస్ట్ ఆస్కింగ్.